కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ మెట్రో ఫేజ్ 2 ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహారాష్ట్రలోని పూణేకి మెట్రో సెకండ్ ఫేజ్ కేటాయించి తెలంగాణ మెట్రో విస్తరణ సెకండ్ ఫేజ్ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం ఏంటనేది ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించిన జీడీపీలో తెలంగాణ ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. మౌలిక వస్తుల కల్పనల్లో కేంద్రం స్పందించి మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. తీసుకున్నది ఈరోజు మహారాష్ట్రకు సెకండ్ ఫేజ్ మెట్రో రైలు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో కలిసి సంబంధిత మంత్రివర్యులతో కలిసి ఈరోజు తెలంగాణ మన హైదరాబాద్లో 4 దిక్కుల్లో కూడా 4 వైపులా ఈ మెట్రో రైలు పూర్తి స్థాయిలో విస్తరణ చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న ధర్మిల సెకండ్ ఫేజు సంబంధించి ఈరోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కానీ కేంద్రానికి సంబంధించిన జీడిపిలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా మరి స్పందన చూపెట్టాలి. మెట్రో రైలుకు సంబంధించిన విస్తీర్ణ ఏదైతే ప్రతిపాదనలు వెంటనే ఆమోదం చేసి